కొద్దిపాట్లో ఆస్తిని కలుగున్నవాడే కనుక యాకోబు అలా లేడు. ఇంటి పట్టునే ఉండి అమ్మ ఏ చేతి వంట నేర్పిందో దాన్ని తింటూ ఉన్నాడు. ఇలాగా వంటలు వండుకోవడం ఇది యాకోబు దినచర్య. కానీ ఏశావు అలాంటి వాడు కాదు. కొంచెం కష్టపడతాడు, 4 రూపాయలన్నీ సంపాదించుకునేటువంటి వ్యక్తిత్వం ఏశావుది. ఈ ఇరువురి యొక్క తాత్పర్యం చూసినప్పుడు మనకు అనిపించేది ఏంటంటే 4 రూపాయలు సంపాదించే ఏశావే మంచోడుగా కనబడతాడు. ఇంటి పట్టు నుండి బొగ్గలాడించి బొక్కే ఉండి ఏమంటాం కదా. కష్టాన్ని నమ్ముకోవాలి, ఎదుటోడు కష్టం మీద కాదు ఆధారపడాల్సింది. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్ళైపోయిన తర్వాత కూడా అమ్మా నాన్న జోబులంగా చూసే దరిద్రపు పిల్లలు ఉండడం ఎంతైనా సిగ్గుచేటే. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత నీ పాకెట్ మనీ నువ్వే సంపాదించుకోవడం జ్ఞానయుక్తమైన పని. అది తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సింది చిన్నప్పుడంటే ఆధారపడ్డాం, కానీ ఎద్దులకు ఎదిగాక కూడా ఆల్జోబిలాక నువ్వు నాకు ఎత్తావా చత్తావా ఎందుకు అన్నావన్న మాటలు ఇది బుద్ధిహీనమైన మాటలే. 18 సంవత్సరాలు దాటిన ఏ ఆడపిల్ల అయినా, ఆడపిల్ల అయినా కూడా మగపిల్లలైనా కూడా వారి కష్టార్జితాన్ని వారు సంపాదించుకోవాలి. వారికి ఏం కావాలో పాకెట్ మనీ అంటాం కదా, వాటిని నీకు నువ్వుగా సంపాదించుకోవడం నేర్చుకోవాలని ప్రేమతో నేను కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన భారతదేశానికి ఉన్న దరిద్రం ఏంటంటే సంపాదించేసి ఇళ్లలో కూర్చోబెట్టి మేపేయడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆస్తులు కూర్చేస్తాం, అంతస్తులు కట్టేస్తాం, నా కొడుకులు అడుగు పెట్టడం ఏంటో తెలియదు అనేది ఏదో పెద్ద రాజకీయాలు